పౌలు భక్తుడు అంటాడు, మనము దేహముతో జరిగించిన వాటి యొక్క ఆ ఫలమును పొందుటకు ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. మనమందరము అంటే రక్షింపబడిన పరిశుద్ధులు, విశ్వాసులు మనమందరము అని పౌలు తనతో కలిపి రాస్తున్నాడు. అని అంటే పరిశుద్ధులైన వారు, విశ్వాసులైన వారు ఆయన క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమవుతారు. ఈ దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందుకోవడానికి నీ సమయము ఎంత వెచ్చించావో దేవుని కొరకు, ఇన్నేడు నీళ్లు ఇస్తేనే అది కూడా అక్కడ లిఖింపబడుతుందంటే నువ్వు చేసే ప్రతిదీ అక్కడ లిఖింపబడదా? నువ్వు ఎన్ని గంటలకు దేవుని సన్నిధికి వస్తున్నావో, ఎన్ని గంటలకు వెళ్తున్నావో లిఖింపబడదా? దేవుని సన్నిధి ప్రారంభించిన తర్వాత నువ్వు ఏ సమయానికి వస్తున్నావో అక్కడ లిఖింపబడదా? నీ సమయమును ఎంత వెచ్చించావో, ఎలా వెచ్చించావో అక్కడ లిఖింపబడదా? జాగ్రత్త గమనించండి. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిభను ఎలా ఉపయోగించావో, ఏ మనసులో ఉపయోగించావో అక్కడ లిఖింపబడదా? దేవుడు నీకు ఇచ్చిన ద్రవ్యం ఆయన రాజ్య స్థాపన కొరకు నువ్వు ఎలా వాడావో, ఏ రీతిగా ఉపయోగించావో అక్కడ రాయబడదా?